ట్రంప్ ఏమో అమెరికా మాత జిందాబాద్ వలసొచ్చినోళ్ళను ఎట్లా తరిమేయాలి అని చట్టాల మీద ఒకటే సంతకాలు పెట్టబట్టిండు. ఇక అమెరికాలో ఉడితే పిల్లగాళ్ళకు అమెరికా పౌరసత్వం ఇచ్చుడు ఇప్పటి సంధి నడవనే నడవదు అని రూల్ కూడా పెట్టిండు. ఇండియన్లను బయటి దేశాలకి వచ్చినోళ్ళను అమెరికాకించి మూట కట్టి విమానం ఎక్కించి అవతల పడేసేందుకు లెక్కలు కూడా బయటకు తీస్తుండు. కానీ మన ఇండియన్లేమో ట్రంప్ సాబు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిండని బొమ్మలేసి మస్తు పాయరం చూపిస్తుర్రు. అంత అమెరికాలో ట్రంప్కి ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు, కానీ ఇండియాలో మాత్రం అమెరికాలను మించిన అభిమానులు ఉన్నారు కదా. మరి ట్రంప్ కాక వాళ్ళకి ఎంత సాయం చేస్తాడో ఏందో కానీ ఆయన మీద మాత్రం తన్నుకొస్తున్న అభిమానాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఇగో వాళ్ళకు తెలిసిన విద్యలతోటి ఇట్లా ట్రంప్ కాకకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఏదన్నా ఆశిస్తే అభిమానం ఎట్లయితుంది, కానీ ఏది ఆశించందే కదా అభిమానం అన్నట్టు గుజరాత్ సూరత్లో ఉండే గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ కంపెనీ వాళ్ళు ట్రంప్ కాక గెలిచిన సంబరంలో ట్రంప్ ఆకారంలో ఉన్న సపరేట్ డైమండ్ తయారు చేయించారు. ఇట్లా ఇది గనక ట్రంప్ కాకకి ఇస్తే నేనే పెద్ద వజ్రం బై, నాకెందుకు మీ వజ్రాలు అణిగినా అన్న అంటాడు. అసలే మనిషికి కొంచెం ఎటకారం ఎక్కువ. ఇక గుజరాత్ వాళ్ళ ముచ్చట అట్లుంటే ఇక మన విశాఖపట్నంలోనే ఉండే రైల్వే ఉద్యోగి కమ్ ఆర్టిస్టు మోకా విజయ్ కుమార్ అన్న అయితే ట్రంప్ మీద అభిమానంతో మిల్లెట్స్ తోటి ఆయన బొమ్మేసిండు. ఆయన ఒక్కందే కాదు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆంధ్ర అల్లుడేనా. ఇక ఆయన బొమ్మ వేయకుంటే ఎట్లా అని వైస్ ప్రెసిడెంట్ బొమ్మ వాళ్ళ ఇంటి ఆమె ఉషా వ్యాన్స్ బొమ్మ కూడా గీసిండు. అన్ని కూడా మళ్ళీ చిరుధాన్యాలతో వేసిన బొమ్మలే. వీళ్ళే కాదు, ఆ నడుమ జనగామ కాడు ఉండే ఒక అభిమాని అయితే ట్రంప్ కాక గుడే కట్టిండు. 2020లో ఆయన కరోనా వచ్చిందని గుండెపోటుతోటి పాపం జీవిడిచిండు. ఇట్లా ఇండియన్స్లల్లా ట్రంప్ కాకకున్న క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కి పోతున్నది ఒక్కొక్కరికి. ట్రంప్ కాక ఇండియన్లకు ఎంత మేలు చేస్తాడో ఏందో కానీ ఆయన మీద అభిమానాన్ని చూయించుట్ల మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు మనోళ్ళు. కానీ ఆయనకేమో ఈ లోగలు ఉన్నారన్న విషయమే అసలు తెలియదు కాదా.